శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల సెక్స్ లో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు వస్తాయి అండ్ దానికి ఉన్న సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి ఇన్ఫెక్షన్స్ ఒక ముఖ్యమైన కారణం. సో ఎవరిలో అయితే సెక్షువల్ గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ వల్ల సెక్స్ లో వాళ్ళకి వీర్యం తొందరగా అవుట్ అయిపోయి వాళ్ళ సెక్షువల్ లైఫ్ ని సరిగ్గా ఎంజాయ్ చేయలేక ఇబ్బంది పడతా ఉంటారు. అయితే ఈ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఎవరైతే ఎక్కువ మందితో అంటే ఒక్క వైఫ్తోనే కాకుండా బయట వాళ్ళతోనో లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ముగ్గురు నలుగురితో సెక్షువల్ గా ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్ గా కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా కామన్ గా ఉండే ఒక ప్రాబ్లమ్. అండ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి సెకండ్ రీజన్ వచ్చేసి, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్, ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళట్లేదు అండ్ డైలీ వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఆ స్కిన్ ని వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకోవట్లేదు, అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది చాలా సాధారణంగా జరిగింది. అండ్ ఇంకొంతమందిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్, అంటే వాళ్ళకి యూరిన్ లో పాస్ లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల, లేకపోతే యూరినరీ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల, లేదా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కారణమైంది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఎక్కువ మందితో సెక్షువల్ గా కలుస్తారో, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, లేకపోతే ఈ స్కిన్ దగ్గర ఈ ఫోర్ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళట్లేదు, స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటుందో అటువంటి వాళ్ళలో స్లోగా ఆ ఇన్ఫెక్షన్స్ ప్రోస్టేట్, సెమినల్ వెసికిల్స్ లేదా టెస్టిస్ కి స్ప్రెడ్ అవుతాయి. ఈ మూడు, ప్రోస్టేట్, సెమినల్ వెసికిల్స్, టెస్టిస్, ఈ మూడు సెక్షువల్ ఆర్గాన్స్, సెక్షువల్ గ్లాండ్స్ కాబట్టి వన్స్ ఈ ప్రోస్టేట్ కానివ్వండి, సెమినల్ వెసికిల్స్ కి లేకపోతే టెస్టిస్ కి ఇన్ఫెక్షన్స్ వస్తాయో, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల డెఫినెట్ గా వాళ్ళు సెక్స్ లో కలిసేటప్పుడు ఆ సెమెన్ అనేది 1 minute లేదా దానికన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్షువల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. సో ఎప్పుడైనా సరే సెక్స్ లో సెమెన్ తొందరగా అవుట్ అయిపోతుంది అని అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది. సో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సెమెన్ కల్చర్ అంటారు. సెమెన్ కల్చర్ టెస్ట్ చేస్తే దాంట్లో సెమెన్ లో బ్యాక్టీరియా ఏమైనా ఉందా, లేదా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సెమినల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్ గా తెలిసింది. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా ఏమైనా ఉందని చెక్ చేస్తాము. అండ్ దాంతో పాటు అవసరమైతే ప్రోస్టేట్ అండ్ సెమినల్ వెసిల్ స్కాన్ ఉంటుంది, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అని. ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనేది కొంతమందిలో తెలిసింది. అండ్ దాంతో పాటు పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, స్కిన్ ఫ్రీగా వెనక వెళ్తుందా లేదా, ఆ గ్లాండ్స్ అనేది సెన్సిటివ్ గా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో కరెక్ట్ గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి కారణం ఏమిటి, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ కారణం ఏమిటి, సెక్షువల్ గా ఎక్కువ మందితో కలుస్తున్నారా, లేకపోతే స్కిన్ లో ప్రాబ్లం ఏదైనా ఉందా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అనేది కరెక్ట్ గా తెలుసుకొని ఇన్ఫెక్షన్స్ కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి సెక్స్ లో టైం పెరిగి వాళ్ళ సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరైతే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడతా మీ ప్రాబ్లమ్ కి కరెక్ట్ గా కారణం తెలుసుకొని సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 places లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీకు సెక్షువల్ గా ఏ ప్రాబ్లం ఉన్నా గ్యారంటీగా సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.